నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి కడై కమల్ వర్క్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో ఇక్కడ మనం వేసినది కడై కమల్ వర్క్. ఇక్కడ బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. హెర్రింగ్ బోన్ స్టిచ్ని ఆకులకి యూజ్ చేసాము. స్టెమ్కి స్టెమ్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇప్పుడు మనం ఈ డిజైన్లో మొదట ఆకుకి హెరింగ్ బోన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం ఆకు డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి. సూదిని ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. తర్వాత దీనికన్నా కొద్దిగా కింది నుంచి తీసుకొని మరలా ఇక్కడ మనం పైకి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మరలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొద్దిగా కింది నుంచి సూదిని మరలా మనం పైకి తీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు రైట్ సైడ్ కొద్దిగా కింది నుంచి మరలా కొద్దిగా పైకి. ఇదే హెర్రింగ్ బోన్ స్టిచ్. చూడండి ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కొద్దిగా కింది నుంచి మరలా పైకి తీసుకుంటున్నాము. చూస్తున్నారుగా, జస్ట్ ఈ ఎడ్జ్ కొద్దిగా కింది నుంచి మరలా మనం ఇలా పైకి సూదిని తీసుకొని చూడండి ఈ హెరింగ్ బోన్ స్టిచ్ని వేస్తున్నాము. ఇలా చూడండి. చూడండి ఎంత ఈజీగా ఉన్నదో. దీన్ని మనం ఇలా దగ్గరగా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా డిస్టెన్స్ పెట్టుకొని ఈ స్టిచ్ని మనం వేసుకోవచ్చు. క్లోజర్గా వేసుకుంటే మనకు ఆకు డిజైన్ అందంగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ హెర్రింగ్ బోన్ స్టిచ్ని ఇక్కడ వరకు వేద్దాము.
చూడండి ఇలా హెరింగ్ బోన్ స్టిచ్తో మనం ఈ ఆకు డిజైన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం ఈ తొడిమెకి బులియన్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి ఇలా మనం ఈ కర్వ్ లైన్ వెంట ఇక్కడ నుంచి సూదిని తీసుకుంటున్నాము. మనం ఇక్కడి నుంచి మొదట తీసుకున్నాం కదా, అక్కడికే చూడండి ఇక్కడ వరకు సూదిని తీసుకొని రావాలి. ఇప్పుడు సూదిని ఇలా మనం పైకి లిఫ్ట్ చేసి పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని క్లాక్ వైజ్గా మనం దీని వైపు ఇలా రొటేట్ చేయాలి. ఈ చిన్నదానికి మనకు 15 వరకు బులియన్స్ అవసరం అవుతాయి. చూడండి ఇలా ఇలా ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకోవాలి. చూడండి ఇక ఇప్పుడు మరలా దీని పక్క నుంచి మరి ఒక బులియన్ నాట్ స్టిచ్ని మనం వేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు మనం ఈ బులియన్ నాట్ స్టిచ్ని వేసుకుందాము. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఈ కడై కమర్ వర్క్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. చూడండి సూదిని మొదట ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇటు మరలా ఈ పైకి చూడండి ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా మరలా ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి ఇటు కిందికి అలానే ఇక్కడ నుంచి ఇలా మనం ఈ లాస్ట్ ఎడ్జ్ ఉన్నది కదా, అక్కడి నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము. ఇటు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అలానే ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు ఈ కార్నర్ ఇలా ప్రతి ఎడ్జ్ నుంచి మనం సూదిని తీసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ నుంచి ఇటు ఇలా మనం మొదట ఈ స్ట్రైట్ లైన్స్ని వేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం ఇక్కడ థ్రెడ్ లూజ్ అవ్వకుండా మొదట ఒక నాట్ని వేసుకుందాము. ఇలా ఇక ఇప్పుడు చూడండి సూదిని ఇక్కడ నుంచి నేను పైకి తీసుకుంటున్నాను.
ఇది కిందికి ఇలా పైకి ఆల్టర్నేట్గా చూడండి. ఇలా సూది నేను ఒకసారి కిందికి పైకి మరలా ఇక్కడ కిందికి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా. అలానే ఇప్పుడు మరలా దీనికి ఆపోజిట్గా చూడండి, ఇక్కడ మొదట పైకి తీసుకుంటున్నాను చూడండి, ఇక్కడ ఇలా ఇది కిందికి తీసుకున్నాను, సెకండ్ది పైకి, కిందికి పైకి, అప్ అండ్ డౌన్ ఇలాగా తీసుకుంటూ వస్తున్నాము చూడండి. దీనికి ఆపోజిట్గా ఇది మనకి ఇంకొక రో ఫామ్ అయింది కదా, ఇలాగా మనం వేసుకుంటూ రావాలి. ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి మనం కిందికి పైకి ఈ థ్రెడ్ను తీసుకుంటూ చూడండి, ఇలాగా ఈ కడాయి కమల్ వర్క్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. చూడండి ఇలా. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. ఇలా చూడండి, ఇక్కడ మనం సూదిని ఇక్కడ నుంచి కిందికి తీసుకుందాము. ఇక ఇప్పుడు మరలా మనం ఇదే కడాయి కమ్మల్ వర్క్ని కలర్ మార్చి చూడండి, ఈ కలర్ థ్రెడ్తో నెక్స్ట్ స్టెప్ మనం వేద్దాము.
ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి కడాయి కమ్మల వర్క్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో లీఫ్కి హెరింగ్ బోన్ స్టిచ్ని యూజ్ చేసాము, స్టెమ్కి స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము, ఈ బర్డ్స్కి బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ మనం కడాయి కమ్మల వర్క్ని యూజ్ చేసాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.